వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దర్శిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్, స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపూరం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్తలతో, మార్కాపురం పలకలతో, చీమకుర్తి గ్రానైట్లతో ప్రఖ్యాతి గడించిందని, ఆసియా ఖండంలోనే పెద్దదైన కంభం చెరువు పర్యాటక రంగంలో తీర ప్రాంత బీచ్లు, అలాగే భైరవకోన, నెమలిగుండ్ల, చందవరం బౌద్ధ స్తూపాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయని, ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా భారతదేశ జాతీయ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కవి ఎర్రాప్రగడ, మోక్షగుండ విశ్వేశ్వరయ్య, ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు నడిచిన నేల ప్రకాశం జిల్లా అని విద్యార్థులకు వివరించారు. ఒక దశకు జిల్లా ఆవిర్భావ దినోత్సవంలో ప్రకాశం పంతులు గారికి దండ వేసి నివాళులు అర్పించడం నేను ఫస్ట్ టైం అన్నారు సార్. ఒకసారి సార్ క్లాప్స్ కొట్టాలి. మీ అందరూ ముందు నాకు ఈ భాగ్యం కల్పించి ఈ అవకాశాన్ని మీ అందరితో పాటు నేను కూడా పంచుకున్నందుకు మీ స్కూల్ యాజమాన్యానికి, మీకు, తక్కిన అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారే కాదు, నేను కూడా మీ అందరి ముందు ఇలాంటిది మనం గుర్తు తెచ్చుకొని, లేకుంటే మేము రాకపోతే మీరు తినేసి వెళ్ళిపోతారు, మేము తినేసి ఇంట్లో పడుకుంటాము, ఇవన్నీ తెలియదు కదా. 5 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయంటే మన ప్రకాశానికి ప్రపంచంలో